లో సఖీ సురక్ష మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ మహిళా ప్రాంగణంలో ఉన్న పిహెచ్సి అర్బన్ హెల్ప్ సెంటర్లో మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 28, 29, 32, 33 డివిజన్ల పరిధిలోని పొదుపు సంఘాల గ్రూపుల మహిళలకు ఉచితంగా 16 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మస్తాన్ నాయుడు, తిప్పిరెడ్డి, మమతారెడ్డి, 29వ డివిజన్ అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య, 33వ డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు, సీనియర్ టీడీపీ నాయకులు షేక్ జిలానీ, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్లాం, 32వ టీడీపీ డివిజన్ ఉపాధ్యక్షుడు మీరా మొహిద్దీన్, జనసేన నాయకుడు భీమయ్య, టీడీపీ నాయకులు దావూద్, కాదర్ బాషా, వాజిద్ మౌలాలి, జయరామయ్య, రహమతుల్లా, జాహిద్, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపు ద్వారా మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డాక్టర్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలే కాకుండా ప్రత్యేకించి ఆరోగ్యం మీద చంద్రబాబు గారు కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొదుపు సంఘాల్లో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేటటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డివిజన్లలో అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్లో ఈరోజు 28, 29, 32, 33 డివిజన్ల సంబంధించి ఉండేటటువంటి పొదుపు మహిళలకు ఇక్కడ నిర్వహించాలని చెప్పి గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క మెడికల్ క్యాంపు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇక్కడ ఒక 15-16 టెస్టులు ఈరోజు బ్లడ్ టెస్ట్ తీసుకుని చూస్తారు. ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలా, వాళ్ళు ఆ గ్రూప్లో సభ్యులై ఉండాలా. వాళ్ళకి ఈ మెసేజ్ మొత్తం ఆ ఫోన్ నెంబర్కి వెళ్తుంది వాట్సాప్ ద్వారా. ఈ టెస్ట్ అయిన తర్వాత వీళ్ళు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే అవి చూపించుకోవడానికి 5 లక్షల రూపాయల బీమా సదుపాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు ఇక్కడ జరిగినటువంటి టెస్టుల్లో తర్వాత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా అవసరాలు అయినా కానీ వైద్య శాఖ ద్వారా ఏమైనా మీకు అవసరాలు ఉన్నా కానీ మాకు తెలియపరిస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియపరిచి గౌరవ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గారు, గిరిధరన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారానికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న ప్రజలందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా అనేక రకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు. మనం అందరం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆస్వాదించాలని చెప్పి, అదేవిధంగా ప్రధానంగా మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో గిరిధరన్న ఉండి దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మనకు ఏ సమస్య చెప్పినా 24 గంటల లోపలనే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రజా దర్బారు మనకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఉంటుంది. మనకు ఎటువంటి ఏ సమస్య వచ్చినా కావచ్చు ఆ ప్రజా దర్బార్లో కానీ మనం అర్జీ ఇస్తే వెంటనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అందుకని చెప్పి మన ప్రజానికి అందరం కూడా శ్రీ కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు మన కూటమి నాయకులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సిటీ సురక్ష కార్యక్రమాన్ని మరియు ముఖ్యంగా పొదుపు మహిళల కోసం ప్రత్యేకంగా డ్రైవ్ ఏర్పాటు చేసి ఆరోగ్య టెస్టులు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలకి అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్య ముఖ్యంగా స్త్రీల యొక్క ఆరోగ్య స్థితిగతులు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు మహిళలకు ఏ విధంగా ఉన్నాయో దానికి అవగాహన కల్పించి వాళ్ళకి ఫ్రీగా టెస్టులు చేసి వాళ్ళకి దీర్ఘకాలిక ఏదైనా వ్యాధులు ఉంటే ఇక్కడ మందులు కూడా అందజేస్తున్నాము. దీన్ని ప్రతి ఒక్క పొదుపు మహిళలు సద్వినియోగం చేసుకొని దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన మందులు తీసుకొని టెస్టులు చేసుకొని అవకాశం కల్పించినందుకు అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరియు రూరల్ నియోజకవర్గంలోని రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి సీతారెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు గిరిధర్ గారి ఆదేశానుసారం ఈరోజు 31, 32 కష్ట ఇన్ఛార్జి మన మన్నేపల్లి రఘు గారికి మరియు మమతారెడ్డి గారికి జిలానీ గారికి చంచయ్య గారికి మస్తాన్ నాయుడు గారికి మరియు అస్లాం గారికి ఇక్కడికి ఇచ్చేసిన టీడీపీ నాయకులు కష్ట ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈరోజు పొదుపు మహిళలకి మరో ముందడుగు. ఎందుకంటే పొదుపు మహిళలు దాదాపు పొదుపులో లేనటువంటి ఇల్లే లేదు. ఆ పొదుపులో ఉన్నటువంటి మహిళలకు రక్ష కార్యక్రమం అని గవర్నమెంట్ ప్రవేశపెట్టిన టెస్టులు కూడా ఈరోజు మహాత్మా గాంధీ నగర్లో నిర్వహించడం జరిగింది. దీని అంశారం ఏంటంటే ఇక్కడికి వచ్చేసిన పొదుపు మహిళలందరికీ కూడా టెస్టులు చేసి వాళ్ళకి ఏదన్నా బాగలేకపోతే 1 year పాటు వాళ్ళ సంరక్షణలో పెట్టుకొని 1 year పాటు మెయింటెనెన్స్ పెట్టుకొని వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టెస్టులు కూడా ప్రైవేట్ పరంగా మనం బయట కానీ చేయించుకోవాల్సి వస్తే దాదాపు 10 నుంచి 15 వేలు అయ్యే ఖర్చుని కూడా గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ప్రతి ఒక్క మహిళలు కూడా పొదుపు మహిళలు చాలా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళందరికీ కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ ద్వారా టెస్టులు చేయించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేపట్టలేని విధంగా ఆల్రెడీ పొదుపు మహిళలకు మనమే చూస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా మహిళలను ముందు పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మహిళలకు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ గవర్నమెంట్ తరఫున మనకి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ మెడికల్ క్యాంపులో 5 డివిజన్లకు సంబంధించి దాదాపు ఒక 2,000 మంది నుంచి 3,000 మంది పాల్గొంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా టెస్టులు చేయించుకొని ఇంకా ఏదన్నా ఉంటే కూడా తెలియజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని ప్రత్యేకంగా సెలవు తీసుకుంటున్నాను. లేనటువంటి విధంగా ఒక మంచి అవకాశాన్ని తీసుకుని వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు 5 డివిజన్లకు సంబంధించి 29వ డివిజన్లో మహాత్మా గాంధీ నగర్లో పిహెచ్సిలో స్వయం సహాయక సభ్యులకి 35 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క మహిళకి దాదాపు 16 టెస్టులు చేసి దానికి సంబంధించి 1 year కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. సోదరులారా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలే కాకుండా ప్రత్యేకించి ఆరోగ్యం మీద చంద్రబాబు గారు కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొదుపు సంఘాల్లో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా